ఆ ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ కడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటున్న తమ్ముడిని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారంట. ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు, ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగుర్రా భయ్, ఆగురు. రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే ఎలక్షన్లకు ముందేమో తీయటి పుల్లటి మాటలు చెప్తాడు. నీకు 10,000 కోట్లు కావాలన్నా తీసుకో, నీకు 6,000 రూపాయలు కావాలన్నా తీసుకో, నీకు 3,000 కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు. అటెన్క మీరు అడిగిరనుకో జూబ్లీహిల్స్ లా, అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయ పైసలు ఎప్పుడు ఇస్తావంటే ఏమంటాడు తెలుసా? పైసలు ఎక్కడున్నాయి? నా దగ్గర పైసలు లేవు, నన్ను గోసుక తింటారా? నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. గిచ్చిలర మాటలు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ 25 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం. ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలాకోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవరు ఉన్నారా? మీరు ఏమాయన్నా 2,000 పెన్షన్లు అంటివి, 4,000 చేస్తా అంటివి, 2,000 పెన్షన్ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలిడిచి పెడతా అంటాడు. ఏమాయన్నా మరి 6,000 పెన్షన్ అంటివి కదా, ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. పిల్లగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తాడు. 3 ఏళ్లుంటా ఇంకా 3 ఏళ్లున్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన. నేను గుర్తు చేస్తున్నా, గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమిస్తలేడు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు 2023లో. ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాకే దిక్కులేదు, ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు, ఏమి చేయలేడు అని చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, నన్ను గెలిపించిర్రు మీరు, నేను పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుతున్నా, ఇంకేమిటికి పైసలు లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు, పైసలు లేవు, మన్ను లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు, నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి 100 కోట్ల కోసం ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. మరి నేను అడుగుతున్నా, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జూబ్లీహిల్స్ లో ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు, కానీ జూబ్లీహిల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు. 6 గ్యారంటీలని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జూబ్లీహిల్స్ కి న్యాయం చేస్తాడా? 30 లక్షల మంది పిల్లలు, విద్యార్థులు, అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు. ఆ పిల్లలని ఇవాళ ఫీజులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నాడు. ఆ పిల్లల తరపున కాలేజీ వాళ్ళు అడిగినారు రేవంత్ రెడ్డిని, అయ్యా ఆ డబ్బులు